సత్తా బజార్ అంటుంటారు. అంటే ఈ బెట్టింగులు వేసేటటువంటి బజార్. ఈ బెట్టింగులు వేసేవాళ్ళు 100 రకాల పరిశోధనలు చేసి బెట్టింగులు వేస్తూ ఉంటారు. వాళ్ళది 100కి 90% ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు కోట్ల రూపాయల డబ్బులు తగలేసుకుంటారు కాబట్టి. వాళ్ళ ఇంతకుముందు అయితే బెంగాల్లో క్రిందటిసారి మమతా బెనర్జీనే గెలుస్తుందని వాళ్ళు బెట్టింగ్లు వేశారు. బీజేపీ మీద 20 రూపాయలు వేస్తే మమత మీద 80 రూపాయలు వేశారు. అయితే ఇప్పుడు మాత్రం అదే సత్తా బజార్ బీజేపీ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఏదైతే 152 నుంచి 155 స్థానాలు గెలుచుకుంటుందన్నటువంటి పాయింట్ మీదన బెట్టింగులు జరుగుతున్నాయి. తద్వారా గవర్నమెంట్ బీజేపీనే ఫామ్ చేస్తుందన్నటువంటి విధంగా బెట్టింగులు సాగుతూ ఉండడం అన్నటువంటిది కీలకం. ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతటి వ్యతిరేకత రావడం వలన భారతీయ జనతా పార్టీ దాన్ని క్యాచ్ చేసుకోగలుగుతోంది. అందరూ బీజేపీ వైపుకి మొగ్గుతున్నారు అన్నటువంటిది వీళ్ళకి సంబంధించినటువంటి అంచనా. అందుకోసమనినే ఈ 152 నుంచి 155 వస్తేనే బెట్టింగులు జరుగుతున్నాయి.